ఇప్పుడు చచ్చిపోయాం అనుకోండి, నెక్స్ట్ తరం మనం లేకుండానే మన సాక్ష్యం వారితో మాట్లాడిద్ది. చాలు, అది నిరంతరం ప్రకాశించినట్లే. ఎస్ఎన్ గారు చనిపోయారు కదండి, చనిపోయారా? ఆయన ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అవునన్నా, స్తోత్రం చెప్పాలి. ఆయన సాక్ష్యం ఇప్పటికీ మనుషులను మండిస్తుంది, ఇప్పటికీ యవనస్తులను ఉత్తేజపరుస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మల కొరకు ప్రయాసపడ్డారు. యేసు నామములో నువ్వు అలాగూ కష్టపడదు గాక, ఆత్మలను సంపాదించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కాకపోతే ఒక్క మాట, నేను సేవకులు చాలా మంది ఉన్నారు, వారికి కూడా చేతులు జోడించి చెప్పే మాట ఏమిటంటే, డబ్బు సంపాదించడానికి డబ్బు పెట్టుబడి పెట్టాలి, ఆత్మలు సంపాదించడానికి ప్రాణం పెట్టుబడి పెట్టాలి. అదే పౌలు అన్నాడు, నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచటలేదు. ఆరోగ్యాన్ని పెట్టుబడి పెట్టాలి, వయసుని పెట్టుబడి పెట్టాలి, రక్తాన్ని పెట్టుబడి పెట్టేయాలి. అప్పుడు నువ్వు